హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రవళిక స్నేహశ్రీ బ్లాగ్స్. మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం రాత్రి డిన్నర్లోకి చాలా సింపుల్గా, ఇన్స్టంట్గా, అలాగే సూపర్ టేస్టీగా ఉండే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ చూద్దాం. అదే మెత్తని చపాతీ, అలాగే దానికి కాంబినేషన్గా నోరూరించే ఎగ్ బుజ్జి కర్రీ. దీనినే మనం గుడ్డు పొరటు అని కూడా అంటాం. చాలామందికి రాత్రిపూట ఏం వండాలో అసలు అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్గా అయిపోయే డిన్నర్ ఇది. బ్యాచిలర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు అసలు లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి ఏంటో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చపాతీ పిండిని కలుపుకుంటున్నాను ముందుగా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. చపాతీలు దూదిలాగా మెత్తగా రావాలంటే కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాము. గోధుమ పిండి, కొంచెం ఉప్పు, స్పూను ఆయిల్, ఇంకా గోరువెచ్చని నీళ్ళు. తయారీ విధానం చూద్దాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత గోధుమ పిండిని వేయండి. అందులో తగినంత ఉప్పు, 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ముందుగా ఇవన్నీ పొడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళను కొద్దిగా పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా వత్తితే చపాతీలు అంత మెత్తగా వస్తాయి. దీనికి కలిపిన తర్వాత దీన్ని పైన తడిగుడ్డ లేదా ఒక ప్లేట్ అయినా సరే ఒక 10 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. దీనివల్ల పిండి బాగా నానుతుంది. పిండిని నానేలోపు మనం క్విక్గా హాట్ అండ్ స్పైసీ ఎగ్ బుజ్జి కర్రీ ఎలా చేసేద్దాం చూద్దాం. ఇది చపాతీలోకి అల్టిమేట్ కాంబినేషన్. కావాల్సిన పదార్థాలు: 4 ఎగ్స్ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అనమాట, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి స్పూను, గరం మసాలా స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర. తయారీ విధానం: మొదటిగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయలను వేయాలి. ఎగ్ బుజ్జికి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు తొందరగా వేగటానికి కొంచెం ఉప్పు వేయాలి. అవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడిగా బాగా కలపాలి. ఇప్పుడు మెయిన్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తీసుకున్న 4 గుడ్లని ఒక్కొక్కటిగా అందులో పగలగొట్టుకుంటూ వేయాలి. ఎగ్స్ వేయగానే వెంటనే కలపకూడదు. ఒక 30 నిమిషాలు ఆగి స్లోగా కలపడం స్టార్ట్ చేయాలి. వెంటనే కలిపితే గుడ్డు చాలా పొడిగా అయిపోతుంది. కొంచెం ఆగి కలిపితే పెద్ద ముక్కలుగా వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎగ్స్ వేయగానే వెంటనే కలపకూడదు. ఒక 30 సెకండ్లు ఆగి స్లోగా కలపడం స్టార్ట్ చేయాలి. వెంటనే కలిపితే గుడ్డు చాలా పొడిగా అయిపోతుంది. కొంచెం సేపు ఆగి కలిపితే పెద్ద ముక్కలు వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎగ్ బాగా డ్రైగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చివరిగా గరం మసాలా మరియు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. అంతే, నోరూరించే ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలని ఇప్పుడు మంచిగా కాల్చుకోవటాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన చపాతీ పిండిని చూద్దాము. పిండి బాగా నానింది. దీనిని చిన్న ఉండలుగా చేసుకుని కొంచెము పొడి పిండి చల్లుకుంటూ రౌండ్గా చపాతీలా ఒత్తుకోవాలి. మీకు లేయర్స్ కావాలంటే మధ్యలోని కొంచెం ఆయిల్ రాసి మడిచి మళ్ళీ రుద్దుకోవాలి. కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ రౌండ్గా చపాతీలు ఒత్తుకుందాం. మీకు లేయర్స్ కావాలంటే మధ్యలో కొంచెం ఆయిల్ రాసి మడిచి మళ్ళీ రుద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి బాగా కాల్చాలి. మనం బాగా కాలకపోతే చపాతీ గట్టిగా అయిపోతుంది. చపాతీ వేసి 2 వైపులా మొదట ఆయిల్ లేకుండా లైట్గా కాల్చాలి. తర్వాత ఆయిల్ లేదా నెయ్యి వేసి 2 వైపులా మంచి బ్రౌన్ స్పాట్స్లోని వచ్చే వరకు కాల్చి తీసేయాలి. చూసారా మన చపాతీ ఎంత మెత్తగా పూరిలా పొంగుతుందో కదా. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి మెత్తని చపాతీలు అలాగే స్పైసీ ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా బాగుంది. వావ్, చాలా అంటే చాలా బాగుంది.
చపాతీ చాలా సాఫ్ట్గా ఉంది. ఎగ్ కర్రీ మ్యాచ్ చాలా సూపర్గా సెట్ అయింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఈరోజు నైట్ డిన్నర్కి ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్